హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేనైతే ఒకే పిండితోని 2 రకాల బజ్జీలు అయితే చేస్తున్నాను. అందుకోసం నేనైతే 2 కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇందులో కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా వాము, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వంట సోడా, పిండికి సరిపడా సాల్టు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలా కలిపేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా చేతిపట్టి బజ్జీ పిండిలా చక్కగా కలిపేసుకున్నాను. మరి జారుగా ఉండవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు పిండి అయితే నాననిచ్చుకుందాము. ఇప్పుడు నేనైతే 2 రకాల బజ్జీలు అన్నాను కాబట్టి ఒకటి ఎగ్స్ బజ్జీ, ఒకటి ఆలు బజ్జీ. అందుకోసం నేనైతే 3 ఎగ్గుల్ని తీసుకొని ఇలా ఉడికించుకొని పొట్టు తీసేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలుని కూడా పొట్టు తీసేసి ఇలా సన్నగా చిప్స్లా కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే నానిపోయిందండి. ఇప్పుడు ఈ పిండితోని బజ్జీలు వేసుకుందాము. ఇప్పుడు ఎగ్ బజ్జీ అయితే వేసుకుందాము. అందుకోసం నేనైతే ఈ పిండిని అయితే ఎగ్స్ని అయితే వేసేసాను. ఇప్పుడు చూడండి, నేనైతే ఎగ్ బజ్జీ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. నేనైతే 2 బజ్జీలు అయితే వేసాను. ఇప్పుడు నెమ్మదిగా ఈ బజ్జీలను అయితే కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలితే ఇలా రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. చూడండి, నేనైతే రెండో వైపు కూడా తిప్పేసుకున్నాను. చక్కగా కలర్ మారే వరకు కాల్చుకోవాలి. చూడండి, చక్కగా 2 వైపులా కాలినాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ప్లేట్లోకి అయితే ఎగ్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు అదే పిండిలో ఆలు చిప్స్ని వేసుకొని ఇలా ఒక్కొక్కటి ఆలు బజ్జీ అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఎంత చక్కగా ఆలు బజ్జీ వేస్తున్నానో అలానే ఆలు బజ్జీలు అయితే వేసేసుకోవాలి. చూడండి, ఆలు బజ్జీలు కూడా ఒకవైపు కాలినాయండి. ఇప్పుడు ఇంకొక వైపు తిప్పేసుకుందాము. ఈ ఆలు బజ్జీలు అన్నవి చక్కగా పొంగుతాయండి. చూడండి, ఇప్పుడు ఎగ్ బజ్జీ కూడా 2 వైపులా చక్కగా కాలినాయండి. వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఎగ్ బజ్జీ ఆలు బజ్జీ అయితే రెడీ అయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఎగ్ బజ్జీని అయితే ఉప్పు, కారం, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి కట్ చేసుకొని ఇది తింటే చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ బజ్జీలను అయితే ఉప్పు, కారం, ఉల్లిపాయ, నిమ్మరసం, కొత్తిమీర వేసి ఇలా కట్ చేసి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలు బజ్జీ అయితే ఇలా తినేసి ఇలా మిరపకాయలతో తింటే ఆలు బజ్జీ చాలా బాగుంటుందండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.